అని ప్రపంచం కోరుకుందో, ఇలా జరగకూడదు అని ప్రజలు ఆశించారో, ప్రపంచం ఆశించిందో అదే జరిగిపోయింది. ఇజ్రాయెల్ మీద ఇరాను భారీ ఎత్తున దాడి చేసింది. మరి వాస్తవాలు తెలియదు కానీ, ఎందుకంటే దెబ్బతిన్న ఇజ్రాయెల్ నాకు ఇంత దెబ్బ తగిలింది అని చెప్పుకోలేదు. మరి వీళ్ళు కూడా నేను ఇంత గట్టిగా దెబ్బతీశాను అని ఇరాన్ కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే ఇలా ప్రజల మధ్యలో చెప్తే ఇరాన్ వాడు వచ్చి ఎక్కడ భారీగా దెబ్బ కొడతాడో భయం వీడికి. ఏదేమైనా సరే మరి వాళ్ళ రాత్రి మాత్రం చాలా స్పెషల్ రాత్రి. ఇజ్రాయెల్ వాడు ఏం చేస్తాడో అని ప్రపంచం మొత్తం దడదడలాడుతున్నదండి. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని మధ్యాహ్న ప్రజలు నివసిస్తున్నారు. మరి శాంతి కాముకులు దీన్ని శాంతియుతంగా పరిష్కరించాలని దేవుడిగా సహాయపడాలని అందరూ కోరుకుందాం. మూడో ప్రపంచం యుద్ధం రాకూడదని.